వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే జెన్యూన్గా నేను యూస్ చేసి కాస్త కూస్త నాకు బెటర్ అనిపించింది, కానీ నాకు మొత్తం ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు. అట్లాంటి అది నేను వితౌట్ అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇంట్లో ఒక 1 వీక్ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఏంటి ఇదంతా అనుకుంటున్నారు కదా, అదేంటి అంటే బొద్దింకల్ని తరిమేయడం అనమాట. దీనికోసం నేను పడ్డ కష్టాలంటూ లేవు. చెప్పాలంటే ఎన్ని రెమెడీస్ నాకు యూట్యూబ్లో కనిపించాయో అన్నీ ఫాలో అయ్యాను. బట్ నాకైతే నిజంగా చెప్పాలంటే 40% మాత్రమే రిజల్ట్ కనిపించింది, అంతకుమించి అయితే లేదు. సో నేను ఏమేమి యూస్ చేశాను అనేది, ఏమేమంటే జనరల్గా ఇంట్లో లవంగాలు పెట్టాలి, లేదంటే పచ్చకర్పూరము, లేదంటే వెనిగర్ వాడాలి, వెనిగర్ వేసి కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి, ఇదంతా ఒక ఎత్తు అయితే నేనేంటంటే హిట్ కాక్రోచ్ జెల్ ఉంటుంది కదా ఆన్లైన్లో, ఇది కూడా తీసుకున్నాను. ఇది చాలా యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూసిన తర్వాత నేను ఇది కొన్నాను అనమాట. అంటే ఒకరొకరు కుప్పలు తెప్పలుగా అవి తీసేయడము చూపించడం అట్లా జరిగింది. నిజంగా మా ఇంట్లో కూడా అలానే వస్తాయేమో అని అనుకొని దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. బట్ నాకైతే కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ డే పెట్టిన రోజు ఒక 10 బొద్దింకలు కనిపించాయి. అవి మరీ పెద్దగా చిన్న చిన్న బొద్దింకలు, అవన్నీ అలానే ఉంటాయి. ఇప్పుడు వచ్చే బొద్దింకలు అన్నీ పెద్ద సాలిడ్గా ఉండట్లేదులేండి, అదొక జాతికి చెందినవి అనమాట. సిటీలో ఉండే జిల్లపురుగులు ఇంతే ఉంటాయేమో మేబీ, అంటే ఇండ్లలో ఉండేటి. సో అవి ఒక రోజు ఒక 10, నెక్స్ట్ డే ఒక 5, తర్వాత ఒక 4 అట్లా కనిపించాయి. కానీ నాకైతే మొత్తగా పోయినట్టయితే అనిపించలేదు. అండ్ అలాగే కూడా ఎక్కడో ఒక దగ్గర పారుతూనే ఉన్నాయి. నేను ఎక్కడ పెట్టినా కూడా ఆ సరౌండింగ్స్లో దగ్గర ఎక్కడో అక్కడ పారుతూనే ఉన్నాయి. సో నాకైతే ఇది అంటే సేఫ్ ఉండవచ్చు, బట్ రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి. పిల్లలు ఉన్న దగ్గర పెట్టొద్దు, పిల్లలు ముట్టుకోవద్దు అన్నప్పుడు కొంచెం భయం అయితే వేసింది. అందుకని చెప్పేసి నేనైతే జెన్యూన్గా ఇంట్లో అందరూ నార్మల్గా చేసే పనులే, దాంతో నేనైతే కాస్తో కూస్తో నిజంగా 90% రిలాక్స్ అయ్యానండి బొద్దింకలతో. నిజంగా చెప్పాలంటే నేను 10 రోజులు 15 రోజులు ఊరిలో వచ్చినా కూడా నాకైతే బొద్దింకలు కనిపించాయి. కొంచెం కనిపించగానే నేను ఇంకా స్టార్ట్ చేశాను నా వర్క్ అనేది రెగ్యులర్గా. అలా చేయడం వల్ల నాకైతే ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. సో ఆ వీడియో అయితే నేను ఇప్పుడు షేర్ చేస్తాను. మీకు చూస్తే ఇంతేనా అనిపించవచ్చు, కానీ చూడడం వల్ల మనం కూడా కొంచెం అయితే మోటివేట్ అవుతాం కదా. ఎనీవే మనకు బొద్దింకలు తరం కొట్టడం మెయిన్ లక్ష్యం అనమాట. బొద్దింకలు ఒకటి, చిన్న చిన్న నులి పురుగులు వస్తాయి ఇప్పుడు మనకి ఈ వర్షాకాలంలో. సో వీటన్నిటి కోసం అయితే నేనైతే ఒక మంచి వీడియో అయితే తీశాను. సో దాన్ని అయితే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నాకు 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వాలంటే నాకు సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా కావాలి. అలాగే ఇలా జెన్యూన్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా లైఫ్ స్టైల్ కానీ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో అలా కింద వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే లైక్ ఇవ్వట్లేదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నానని అనుకోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అందరూ డబ్బులు పెట్టి అన్నీ కొనలేరు కాబట్టి చాలా మందికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నేను ఏం చేశాను అన్నది మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఇక ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం సాయంత్రం పొద్దు నుంచి గిన్నెలు ఒకవేళ మనకు చేతం కాకపోయినా, టైం లేకపోయినా, బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా రెగ్యులర్గా గిన్నెలు తోముకుంటాము. బట్ ఏదో ఒకసారి ఇప్పుడు నిన్నేం చేశానంటే, నేను మొన్న జర్నీ చేసి వచ్చాను అనమాట. సో నాకు నిన్న అస్సలు చేతలు కాలేదు. చాలాసేపు పడుకున్నాను, బస్సులో నించొని రావడం వల్ల నాకు కాళ్ళు బాగా నొప్పులు పుట్టాయి. అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని మార్నింగే పంపించేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే బాగా నిద్రపోతే నాకు బాగా ఏంటంటే కొంచెం ఎనర్జీ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి గిన్నెలన్నీ ఒక్కసారే, అంటే చాలా చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో, అవన్నీ నేను షూట్ కట్ చేశాను. కానీ అలా గిన్నెలన్నీ నైట్ పిల్లల్ని చదివించిన తర్వాత మేము తిన్నాక, అసలు వాళ్ళకు చదివించేసరికి ఆల్మోస్ట్ 9:30, 9:45 అయింది. ఇంకా ఆ టైంకి తినేసిన తర్వాత ఇంకా వెంటనే పడుకోవడం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు చూస్తే ఇంకా నాకు పిచ్చి కంపరం ఎక్కిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా. అందుకని చెప్పేసి గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఏమీ లేకుండా గిన్నెలన్నీ నీట్గా తోమ పెట్టుకున్నాం అనుకోండి,
అంట్లు అనేవి ఉండవు కదా, నైట్ తిన్నవి లంచ్ బాక్సులు, కర్రీవి అట్లా ప్రతిదీ అనమాట. అక్కడ మీకు సింక్లో ఒక బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, అది ఫ్రూట్ బాస్కెట్. సో ఫ్రూట్స్ తెచ్చి ఒక 1 వీక్ అయింది. యాపిల్స్, ఆరెంజెస్, దానిమ్మకాయలు ఇలా తెచ్చారు. అందులో ఏంటంటే మనకు ఎక్కువగా ఆరెంజెస్కి కొంచెం చిన్న చిన్న పురుగులు అట్లాంటివి వస్తాయి కదా, సో అవి తొందరగా తినండి అంటే పిల్లలు తినలేదు. అందుకని చెప్పేసి దాంట్లో కూడా చిన్నగా ఫామ్ అయ్యాయి అనమాట. సో అది అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇక టిప్ నెంబర్ 2కి వచ్చేసరికి, నేను ఇక్కడ తోముతున్న డబ్బాలో వేస్ట్, మనం ఏదైతే గిన్నెలు తోమిన తర్వాత వస్తుంది కదా చిన్న చిన్న అన్నం మెతుకులు, అవి వస్తే నేను ఈ డబ్బాలో వేస్తాను. ఇది కూడా నైట్ డస్ట్బిన్లో పడేసిన తర్వాతగా నీట్గా తోమైతే పెట్టేసుకున్నాను అనమాట. అట్లాంటివి కూడా మనము డస్ట్బిన్స్ అలా పెట్టుకుంటే అవి కూడా క్లీన్గా పెట్టుకోవాలి. నెంబర్ 3 వచ్చేసి, ఇంకా నేను క్లాత్, మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదండి, అది కూడా ఉతికేసుకొని ఆరేసుకున్నాను బయట. ఎందుకంటే దాంట్లో చాలా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది, అందుకోసం దాన్ని కూడా విమ్ లిక్విడ్ జెల్తోనే ఉతుక్కున్నాను. నెక్స్ట్ టిప్ 4 వచ్చేసి ఏంటి అంటే, చూస్తున్నారు కదా టైల్స్, దీనిపైన ఆటోమేటిక్గా మరకలు పడతాయి. దీనికి బొద్దింకలు వస్తాయా అంటే ఒక్కొక్కటి చెప్పలేము. మనకు అన్నం మెతుకులు అలా ఉంటే కంపల్సరీగా వస్తాయి. వాటికి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే తిననీకి ఏమైనా కావాలి, లేదు అంటే వాటర్, తాగనీకి వాటర్ ఉంటే కంపల్సరీగా వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. నైట్ టైము మనం ఎంత వీలైతే అంత పొడిగా ఉండడానికి ట్రై చేసుకోవాలి కిచెన్. నేను ఇవి ఎన్నిసార్లు విన్నాను కానీ ఇంప్లిమెంటేషన్లో చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను అనమాట. ఎందుకు అని అంటే, ఇంకా ఒక్కొక్కసారి లైట్లే అని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేసుకుందాంలే, పిల్లలు సతాయిస్తున్నారు కదా అని, చిన్నపాప చిన్నగా ఉంది కాబట్టి పడుకోబెట్టు అన్నప్పుడు, లేదు అంటే ఏదైనా ఆడుకుందాం కాసేపు అట్లా అన్నప్పుడు ఏంటంటే కొంచెం నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని అనమాట. అట్లాంటప్పుడు నాకు బాగా ఏమంటే, నేను జెన్యూన్గా తెలుసుకున్నాను. నేను ఎప్పుడైతే సింక్లో గిన్నెలు ఉంచుతానో, ఒక డే ఉంచానంటే నెక్స్ట్ డేకి కథం ఒకటో రెండో కనిపిస్తున్నాయి. అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా నేను దీనికి ఒక పెద్దగా స్ట్రిక్ట్గా పెట్టేసుకున్నాను. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో నైట్ టైంలో మరీ ఇంకా చెప్పలేము పీకల దాకా వచ్చింది అంటే ఏమోలే, అంటే మనకు మరీ చేత కావట్లేదు, మరీ ఇంత కష్టపడి అవసరమా అన్నప్పుడు ఏమోలే, కానీ మ్యాక్సిమం 99% తోముదామని అయితే అనుకున్నాను అనమాట. అందుకోసం సింక్లో అసలు ఏమీ లేకుండా, లైక్ కొంచెం చిన్న అది కూడా లేకుండా మొత్తానికి సింక్ అంతా క్లీన్ చేసుకొని వాటర్తో, అది ఉంది కదా మనకి వైపరు, అది చాలా బాగా యూజ్ అవుతుంది. 99 రూపీస్ పెట్టి తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇంకా దీంట్లో కూడా అసలు నల్లగా వెళ్ళింది. రెగ్యులర్గా వాష్ చేస్తూనే ఉంటాను కానీ అదేంటో మరి అది దాంట్లో కూడా వెళ్ళిందనమాట. ఈ వైపరు నాకు ఇది పెద్దగా నచ్చట్లేదు, బట్ కాకపోతే పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. ఇంకా తెచ్చుకున్నాక వేస్ట్ చేయడం ఎందుకు అంటే, చాలా వస్తున్నాయి మార్కెట్లో, మనం ఒక్కొక్కటి చూసి మనం వెంటనే టెంప్ట్ అవుతాం. కానీ అన్నిటికీ టెంప్ట్ అవ్వకుండా తెచ్చుకున్న దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్న తర్వాత అది పోతే ఇంకొకటి తెచ్చుకోవడం బెస్ట్. ఇంకా మొత్తానికి చూసారు కదా, ప్రతిదీ నేను గిన్నెలు తోమిన పీసులు కూడా 2-3 యూస్ చేస్తున్నాను. అంటే మినిమం ఒక 3, మ్యాక్సిమం 3 వరకు యూస్ చేస్తున్నాను. ఆ 3 కూడా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట. అలాగే మాకు ఏంటంటే వాటర్ ఆగుతాయి సింక్ దగ్గర, అక్కడ పైన వాటర్ ఆగుతాయి, అక్కడ కూడా నేను మొత్తం వైప్ చేసేసుకున్నాను. ఇంకా టిప్ నెంబర్ 4కి వచ్చేసరికి చూసారా, ఇంకా లాస్ట్కి కౌంటర్ టాప్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇది ఫస్టే తీసుకోవాలి, ఏంటంటే ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు గిన్నెలు తోమే మూడు పోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు తోమేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా దానిపైన ఉన్న చెత్త చెదారం ఇంకా అంతా ఫామ్ అయి ఉంటుంది కదా, ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంకా ఏమేమైతే ఉంటాయో అవన్నీ క్లీన్ చేసుకున్నాను. వంట అయిపోయిన తర్వాత ఒకసారి చేసుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒకటి అయితే పెట్టడం అలా జరుగుతూనే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికి టీ కూడా పొంగింది, నిన్న చూసుకోలేదు. యాక్చువల్గా టీ పొంగింది, నేను కూడా చూసుకోలేదు. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుందాము అని, స్టవ్ రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే, స్టవ్ కింద కూడా ఉంటాయండి చిన్న చిన్నగా బొద్దింకలు చిన్నగా ఉంటాయి, అవి పెద్దగా అయిపోతాయి. అవన్నీ క్లీన్ చేసుకున్నాను. చూసారా, ఇంకా ఇలా ఒక్కొక్కటిగా మీకు టిప్స్ లాగా చెప్తున్నాను, ఎందుకంటే ఈజీ అవుతుందని. నేను ఇంకా ఇక్కడ టిప్ నెంబర్ 5 అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఏమీ లేవు. చూసారా, కౌంటర్ టాప్ పైన నా మిక్సీ, అదొకటి ఆయిల్, అక్కడ కుండ ఉండే అది కూడా తీపించేసాను, ఎందుకంటే స్పేస్ చాలా కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఎలాగో వర్షాకాలం వచ్చింది కదా అని ఇంకా మా వారిని కుండ తీసేయండి అక్కడి నుండి అంటే అది కూడా తీసేశారు. ఇప్పుడైతే ఇంకా నేను గ్యాస్ అయితే కొంచెం సోప్ వేసేసుకొని నీట్గా తోముకున్నాను, కానీ బర్నర్స్ పైన మాత్రం వాటర్ అయితే పోయలేదు. ఆల్రెడీ నా స్టవ్ పైన ముగ్గు పెట్టే ఉంది, చూసారు కదా. నేను ముగ్గు పెట్టుకునే అవసరం లేదనమాట. ఒకప్పుడు
పొయ్యి అలికిన తర్వాత కంపల్సరీ పొయ్యి మీద ముగ్గు వేసేవాళ్ళం. నాకైతే ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ. ఊర్లో కదా మేము ఉన్నది, అన్నీ పొయ్యిలో బూడిదెత్తి పొయ్యి మీద అలికి పొయ్యి అలికి ఇదంతా ఒక లక్ష్మి పొద్దున్న లేస్తే ఫస్ట్ అదే పని చేసేవాళ్ళము. ఇక్కడ ఇంకా పొద్దున్న టైం ఉండట్లేదు కదా, మెయిన్ బొద్దింకలు. అక్కడైతే ఏముంటుంది, బయట మంచిగా చేసుకుంటే భలే అనిపించేది. ఇంకా నైట్ ఈ పనులన్నీ చేసుకునేసరికి కూడా నేను 10:15కి ఏమో స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది గిన్నెలతో మనకి. కానీ మిగతా పనులన్నీ చేసుకునేసరికి 1 అవర్ అయింది. పోయింది 1 అవర్. కానీ నాకైతే ఎంత మైండ్ రిలాక్స్గా ఉందంటే పొద్దున్న లేచిన తర్వాత చాలా అంటే చాలా మైండ్ రిలాక్స్గా అనిపించింది. చూసారా, మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అసలు ఇంకా ఉంది కిచెన్ క్లీనింగ్ చేయాలి, అది కూడా ఒక వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే చాలా ఈజీగా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. పెద్ద హడావిడి హైరాణ అయితే పడను అనమాట. ఎప్పటిదప్పుడే నాకు దుమ్ము కనిపించినప్పుడల్లా తీసేసుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ అది మీకు అందరికీ కనిపించకపోవచ్చు, కానీ రెగ్యులర్గా అయితే అదే చేస్తాను అనమాట. ఇక్కడ హనీ బాటిల్ అయితే అయిపోయింది. ఈ హనీ వచ్చేసి తీసుకొచ్చి ఒక 3 months 4 months అలా అవుతుంది, అయిపోయింది. ఇంకా ప్లాస్టిక్ డబ్బా కదా వాడుకోవడం ఎందుకు అని చెప్పేసి పడేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మొత్తానికి ఇక్కడ ఉన్న స్టాండ్స్ కూడా నేను కడిగేసుకున్నాను. స్టవ్ క్లీన్ అయిపోయింది కదా. ఇక్కడ చూసారా ఇంకా ఎంత డస్ట్ వచ్చిందో. ఇది మనం తుడుస్తాం కానీ కడిగినంత నీట్గా అయితే ఉండదండి, నిజంగా చెప్తున్నాను కదా. తుడవడానికి కడగడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కడిగితేనే చాలా నీట్గా ఉంటుంది అనమాట కౌంటర్ టాప్. ఇంకా మొత్తానికి కౌంటర్ టాప్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఏంటంటే టిప్ నెంబర్ 6, ఇదేంటి అంటే మనము వాటర్ లేకుండా మొత్తం వైప్ చేసేసుకోవాలి. ఇది క్లాత్తో చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నాకైతే ఈ వైపర్ చాలా బాగా పనిచేసింది. ఒక్క 5 minutes అలా మొత్తం నీళ్ళన్నీ కొట్టేసిన తర్వాత ఒక్క 5 minutes ఉంటే చాలు, మొత్తం ఆరిపోతుంది అనమాట. ఎక్కడ నీళ్ళు ఉండవు, ప్రతి మూల నుంచి నీళ్ళు వచ్చేస్తుంది. నాకెందుకో వైపర్తో నీళ్ళు కొట్టడం చాలా ఇష్టం కూడాను, అందుకే మ్యాక్సిమం వైపరే యూస్ చేస్తున్నాను. బట్ దట్టు ఈ వైపర్ అయితే 99 రూపీస్కి వచ్చే ఈ వైపరు డిమార్ట్లో చూడండి, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. నాకు డిమార్ట్లోనే దొరికింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అలా నీళ్ళు లేకుండా మొత్తం స్టవ్ పైన నీళ్ళు లేకుండా తుడుచుకున్నాను. అలాగే కౌంటర్ టాప్ పైన, సింక్ పైన ఎక్కడ కూడా నీళ్ళు పడకుండా అయితే క్లీన్ చేసుకున్నాను. మనం నీళ్ళు ఎంత వాడితే అంత తక్కువ. ఒక్కరోజు మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే డే బై డే ఇలా వాటర్తో కడిగి నెక్స్ట్ డేకి మనం మామూలుగా తుడుచుకోవచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పాలి, టిప్ నెంబర్ 7. కింద వాటర్ పడుతూ ఉంటాయి కదా, ఎలాగో వాటిని కూడా ఒక్క చుక్క లేకుండా అయితే తుడుచుకోవాలి. నేనైతే కాళ్ళ కింద క్లాత్ ఉంటుంది కదా, ఇంకా అదే వేసుకొని అయితే తుడుచుకున్నాను. ఎందుకంటే రేపు ఆ టైంలో మాప్ పెట్టడం ఎందుకులే, చీకట్లో మాప్ పెట్టడం నాకు పెద్దగా ఇష్టం లేదు కిచెన్లో. సో వాటర్ పడ్డాయి కాబట్టి ఆ వాటర్ మార్కలు మాత్రమే అలా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తానికి నా కిచెన్ అయితే ఇలా తలతలా మెరిసింది. పొద్దున్నైతే ఒక్క బొద్దింక కనిపించలేండి ఈరోజు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అదైతే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, టేక్ కేర్, సీ యూ ఇన్ అనదర్ వీడియో, బాయ్.